ఎవరో ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా మన ఆయుధాన్ని మనమే తయారు చేసుకుందాం. ఒకరి నుంచి కొనడం కాదు, మనమే మరొకరికి అమ్మే స్థాయికి ఎదుగుదాం. ఇది ఇప్పుడు భారత ప్రభుత్వ నినాదం. రక్షణ రంగం బలోపేతానికి ఇతర దేశాలపై ఆధారపడకుండా ప్రత్యర్థుల కంటే ధీటైన ఆయుధాల రూపకల్పన చేస్తోంది. అగ్రరాజ్యాలకు పోటీగా భారత్ తన ఆయుధ శక్తిని పెంచుకుంటోంది. భూమి, ఆకాశం, సముద్రం ఎక్కడైనా ఎప్పుడైనా దేనికైనా సై అంటోంది. గగన వీధల్లో గర్జించే యుద్ధ విమానాలు, సముద్రంలో సత్తా చాటే సబ్మెరైన్లు, సరిహద్దుల్లో సైరన్ మోగించే యుద్ధ ట్యాంకులు, ఇలా అత్యాధునిక అత్యంత శక్తివంతమైన మరిన్ని ఆయుధాలు మన అమ్ముల పొదిలోకి రాబోతున్నాయి. సరిహద్దుల్లో ఇక ఏ దేశం తోక జాడించినా ఈ అస్త్రాలు వారి గుండెల్ని చీల్చడం ఖాయం. స్వయం సమృద్ధి దిశగా భారత రక్షణ రంగం 76,000 కోట్లతో ఆయుధ సంపత్తి బలోపేతం. కీలక ప్రతిపాదనలకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం. సుఖోయ్ 30 MKI ఏరో ఇంజన్ల కొనుగోలుకు పచ్చజెండా. ఆర్మీకి రఫ్ టెరైన్ 4 లిఫ్ట్ ట్రక్కులు, బ్రిడ్జ్ లేయింగ్ ట్యాంక్స్. యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులతో కూడిన వాహనాలు. డిజిటల్ కోస్ట్ గార్డ్ ప్రాజెక్టుకు DAC గ్రీన్ సిగ్నల్. కోస్ట్ గార్డ్ ఆపరేషన్లు, ఆర్థిక మానవ వనరులకు డిజిటల్ కోస్ట్. $36,000 కోట్లతో నేవీ నెక్స్ట్ జనరేషన్ కార్వెట్టీస్ కొనుగోళ్లు. ఒక చెంప మీద కొడితే 2 చెంపలు వాయించే కాలమిది. అందుకే మనం మారాల్సిన సమయం వచ్చింది. చుట్టూ శత్రువులు పెరుగుతున్న సమయంలో దేనికైనా రెడీ అనేలా ఉండాలి. ఇప్పుడు భారత్ అలానే మారుతోంది. మారుతున్న పరిణామాలకు తగ్గట్టుగా ఎలాంటి ఉపద్రవం ఎదురైనా ధీటుగా ఎదుర్కొనే విధంగా శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేలా ఆయుధ శక్తిని బలోపేతం చేస్తోంది. మనపై దాడులు చేయడం కాదు, అసలు భారతదేశం పేరు వింటేనే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా కసరత్తు చేస్తోంది. స్వాతంత్ర్యం తరువాత మన రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయించిన సంఘటనలు తక్కువనే చెప్పాలి. కానీ మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత డిఫెన్స్ పై ఫోకస్ పెట్టింది. బార్డర్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయుధ శక్తిని బలోపేతం చేసింది. భారీగా ఆయుధాల కొనుగోళ్లతో పాటు సొంతంగా ఆయుధాల తయారీని ప్రోత్సహించింది. త్రివిధ దళాలకు మంచి బూస్ట్ ఇచ్చింది. ఇప్పుడు మన త్రివిధ దళాలను మరింత బలోపేతం చేస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. చైనా, పాక్ ఉమ్మడిగా దాడి చేసినా ఎదుర్కొనేంత కాన్ఫిడెన్స్ కలిగిస్తోంది. రక్షణ రంగంలో తాము తోపుని విర్రవీగుతున్న చైనాకు ధీటుగా జవాబిచ్చేందుకు భారత్ రెడీ అయింది. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్కు పెద్దపీట వేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం భారత రక్షణ వ్యవస్థను మరింత స్ట్రాంగ్గా మార్చబోతోంది. ఇప్పటి వరకు రక్షణ రంగం కోసం భారత్ రష్యాపైనో మరో దేశంపైనో ఆధారపడింది. అయితే ఇక నుంచి స్వయం సమృద్ధి దిశగా రక్షణ రంగం అడుగులు వేయబోతోంది. దేశ రక్షణ రంగంలో ముందడుగు వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ పరిశ్రమల నుంచి 76,390 కోట్ల విలువైన మిలిటరీ పరికరాలను కొనుగోలు చేయాలని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించింది. దేశీయ పరిశ్రమల నుంచి మిలిటరీ పరికరాల కొనుగోలు ప్రతిపాదనలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ DAC ఆమోదించింది. నౌకాదళాన్ని మరింత పటిష్టం చేసేందుకు 36,000 కోట్ల అంచనాతో చిన్నపాటి యుద్ధ నౌకలైన నెక్స్ట్ జనరేషన్ కార్వెట్టీస్ ను కొనుగోలు చేయనుంది. ఇవి అత్యాధునిక నిర్మాణ సాంకేతికతతో పాటు భారత నౌకాదళ డిజైన్లపై ఆధారపడి ఉంటాయి. ఈ NGCలతో సర్వైవల్స్ మిషన్స్, ఎస్కార్ట్ ఆపరేషన్స్, డెటరెన్స్, సర్ఫేస్ యాక్షన్ గ్రూప్ ఆపరేషన్స్, సెర్చ్ అటాక్లతో పాటు సముద్ర తీర గస్తీని సైతం నిర్వహించగల సత్తా మరింత పెరుగుతుంది. ఓడల నిర్మాణానికి కొత్త టెక్నాలజీని ఉపయోగించనుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్ 30 MKI ఏరో ఇంజిన్లు రూపొందనున్నాయి.
ముఖ్యంగా ఏరో ఇంజిన్ మెటీరియల్లో స్వదేశీకరణకు ప్రాధాన్యం దక్కబోతోంది. ఇండియన్ ఆర్మీ కోసం రఫ్ టెర్రైన్ ఫోర్క్ లిఫ్ట్ ట్రక్స్, బ్రిడ్జ్ లేయింగ్ ట్యాంక్స్, వీల్డ్ ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్, యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల యుద్ధ వాహనాలు, ఆయుధాలను గుర్తించే రాడార్లు, ఇతర వ్యవస్థలు భారత ఆర్మీ చేతికి రానున్నాయి. వీటిని దేశీయ సంస్థలే రూపకల్పన చేయనున్నాయి. వాటిని రక్షణ శాఖే కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోళ్లతో దేశీయ రక్షణ తయారీ రంగం మరింత బలోపేతమవుతుంది. రక్షణ రంగంలో డిజిటల్ మార్పులపై ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో డిజిటల్ కోస్ట్ గార్డ్ ప్రాజెక్టును సైతం అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇవి నేవీ అమ్ముల పొదిలో చేరితే దేశవ్యాప్తంగా కోస్ట్ గార్డ్ ఉపరితల, గగనతల ఆపరేషన్లు, రవాణా, ఆర్థిక, మానవ వనరుల విభాగాలన్నింటి మధ్య అత్యున్నత భద్రతతో కూడిన ఒక డిజిటల్ నెట్వర్క్ ఏర్పాటవుతుంది. ఇప్పటికే భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కీలక ఆయుధాలు తమకు తిరుగులేదని నిరూపించుకున్నాయి. బ్రహ్మోస్తో పాటు అగ్ని-4 క్షిపణి కూడా రావడంతో భారత రక్షణ రంగానికి మరింత బలం చేకూరింది. అగ్ని క్షిపణుల సిరీస్లో అగ్ని-4 మిస్సైల్ 4వది. ఒడిశా తీరంలో అగ్ని-4 బాలిస్టిక్ మిస్సైల్ను భారత రక్షణ శాఖ విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణి 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఈ మిస్సైల్ న్యూక్లియర్ బాంబ్ను సైతం తీసుకెళ్లగలదు. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్ను ఇంతకు ముందు అగ్ని-2 ప్రైమ్ గా పిలిచేవారు. గతేడాది భారతదేశం న్యూక్లియర్ సామర్థ్యం గల అగ్ని ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ మిస్సైల్ 1000 నుంచి 2000 కిలోమీటర్ల టార్గెట్ను ధ్వంసం చేసే సామర్థ్యం గలది. సరికొత్త సాంకేతికత, సామర్థ్యాలను వినియోగించుకుని భారత్ మరిన్ని వ్యూహాత్మక క్షిపణులను అభివృద్ధి చేస్తూ క్షిపణి వ్యవస్థకు పటిష్ట పునాది వేస్తోంది. రక్షణ రంగంలో బలోపేతమవుతున్న భారత్కు చైనా నుంచి ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటుంది. అందుకే భారత్ రక్షణ రంగానికి అత్యధిక నిధులు ఖర్చు చేసి ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచింది. ఒకవేళ చైనాతో తలపడాల్సి వస్తే మన దగ్గరున్న ఆయుధ సంపత్తి ఎంత? చైనా దగ్గరున్న ఆయుధ సంపత్తి ఎంత? ప్రపంచ దేశాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 4వ అతిపెద్ద వైమానిక దళం. అమెరికా, రష్యా, చైనా మాత్రమే భారత్ కంటే ముందున్నాయి. అంటే మన సత్తా ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ త్రివిధ దళాల దగ్గర లేని ఆయుధమంటూ ఏదీ లేదు. క్షిపణులు మొదలుకుని యుద్ధ ట్యాంకులు, అడ్వాన్స్డ్ మెషిన్ గన్స్, ఆకాశంలో దూసుకుపోయే ఫైటర్ జెట్స్, శత్రువుల జాడను పసిగట్టే డ్రోన్స్, అటాకింగ్ హెలికాప్టర్లు, డెస్ట్రాయర్లు, వార్షిప్లు, సబ్మెరైన్లు ఇలా అత్యాధునిక ఆయుధాలన్నీ మన దగ్గర ఉన్నాయి. చైనా కూడా మనల్ని నేరుగా ఎదుర్కోలేక వెనకడుగు వేస్తోందంటే దానికి మన వెపన్ పవరే కారణం. ఎప్పటికప్పుడు పాత ఆయుధాల స్థానంలో కొత్త ఆయుధాలను రిప్లేస్ చేస్తూ 3 ఫోర్సెస్ ను పవర్ఫుల్ గా మారుస్తున్నారు. ఇంతకాలం అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ముద్ర వేసుకున్న మనం ఇప్పుడు ఆయుధ ఎగుమతిదారుగాను మారుతున్నాం. క్షిపణులు, రైఫిల్స్, డ్రోన్లు సొంతంగానే తయారు చేసుకునే సామర్థ్యం సాధించాం. ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయగలుగుతున్నాం. భారత్కు ప్రధాన శత్రువులు ఇద్దరు. ఒకరు చైనా, మరొకరు పాకిస్తాన్. ఇద్దరూ మన దేశానికి చెరోవైపు ఉన్నారు. సందు దొరికితే చాలు భారత్ పైకి ఏదో ఒక రూపంలో దాడికి పాల్పడుతూనే ఉంటారు. నిత్యం 2 దేశాలతో ఏదో చోట భారత త్రివిధ దళాలు పోరాటం చేస్తూనే ఉంటాయి. ఆయుధ సంపత్తిలో గాని, ఆర్మీ విషయంలో గాని ప్రతి దాంట్లో పాకిస్తాన్ మనకంటే తక్కువే. ఏదైనా తేడా వస్తే పాకిస్తాన్ను మన సైన్యం ఒకటి పీకి కూర్చోబెట్టగలదు. ఎటొచ్చి బలమైన చైనాతోనే మనకు కొంత ఇబ్బంది. చైనాతో పోటీ పడడం కొంత కష్టమే అయినా భారత సైన్యం ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అసలు రక్షణ రంగానికి భారత్, చైనా ఎంత ఖర్చు చేస్తున్నాయి? ఎవరి బడ్జెట్ ఎంత? 2021లో ఆర్మీ కోసం అత్యధికంగా ఖర్చు చేసిన దేశాల్లో భారత్ 3వ స్థానంలో నిలిచిందని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికా 2021లో $80,000 కోట్ల ఖర్చు చేస్తే చైనా $22,950 కోట్ల ఖర్చు చేసింది. భారత్ $7,600 కోట్ల రక్షణ రంగానికి వెచ్చించింది. చైనా ప్రభుత్వం గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్ 2022 ప్రకారం
భారత్ వద్ద 4,614 యుద్ధ ట్యాంకర్లు ఉండగా చైనా వద్ద 5,250 ఉన్నాయి. సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ భారత్ వద్ద 100 ఉండగా చైనా వద్ద 4,120 ఉన్నాయి. చైనా వద్ద రాకెట్ ప్రొజెక్టర్స్ 3,160 ఉండగా భారత్ వద్ద 1,338 ఉన్నాయి. ఇక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇండియా వద్ద 1, చైనా వద్ద 2 ఉన్నాయి. సబ్మెరైన్స్ ఇండియా వద్ద 17, చైనా 79. డెస్ట్రాయర్స్ ఇండియా 10, చైనా 41. ఫ్రిగేట్స్ ఇండియా వద్ద 13, చైనా 49. కార్వెట్టీస్ ఇండియా వద్ద 22, చైనా వద్ద 70. మైన్ వార్ఫేర్ ఇండియా వద్ద 0, చైనా వద్ద 36 ఉన్నాయి. ఆర్మర్డ్ వెహికల్స్ ఇండియా వద్ద 12,000, చైనా దగ్గర 35,000. ఆర్టిలరీ భారత్ దగ్గర 3,311, చైనా దగ్గర 1,734. ఇక భారత్కు పారామిలిటరీ ఫోర్సెస్ 25,27,000 ఉండగా చైనా వద్ద కేవలం 6,24,000 మాత్రమే ఉంది. రక్షణ రంగానికి కేటాయిస్తున్న నిధుల్లో ఎక్కువ శాతం ఆయుధాల దిగుమతులకే పోతోంది. దీంతో కొత్త ఆయుధాలను సమకూర్చుకోవడమే కాదు, రక్షణ రంగంలో వృధా ఖర్చులపైన భారత రక్షణ శాఖ దృష్టి సారించింది. ఆయుధ సంపత్తిలో ఇతర దేశాలకు ఎందులోనూ తగ్గకుండా భారత్ ముందుకు దూసుకుపోతోంది. ఆయుధాల కోసం పొరుగు దేశాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించే దిశగా చర్యలు చేపట్టింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ భారత ఆర్మీని అగ్రభాగంలో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోంది.